శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం నుండి ఈవేళ మనం 9వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, ఈ జీవుడు అనగా జీవాత్మ చెవిని, కంటిని, చర్మమును, త్వగింద్రియమును, నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించుతున్నాడు. అర్జున, అధిష్టాయ మనశ్చాయం, మనస్సును, ఇంద్రియములను ఆశ్రయించి అని చెప్పుట వలన జీవుడు, జీవాత్మ వాస్తవముగా మనసు కంటేను ఇంద్రియముల కంటేను వేరుగా నున్నాడనియు, ఇంద్రియ మనంబులు ఉపాధి రూపములేయనియు అజ్ఞానవశమున ఆ ఉపాధిని ఆశ్రయించి అతడు సుఖ దుఃఖములను అనుభవించుతున్నాడనియు స్పష్టమగుతున్నది. కాబట్టి మనోవికారములు గాని ఇంద్రియ వికారములు గాని ఆత్మకు చెందవు. తనకంటే వేరైన ఇంద్రియ మనంబులను ఉపాధి రూపమైన తొడుగును ధరించి ఆత్మ అనగా జీవుడు విషయాదులను, సుఖ దుఃఖాదులను అనుభవించుతున్నాడు. కావున వాస్తవముగా ఆ ఉపాధితో గాని ఉపాధి జనిత వికారములతో గాని ఆ ఆత్మకు ఎలాంటి సంబంధమున్నూ లేదు. కాబట్టి అర్జున, జీవుడు, జీవాత్మ ఏ ఇంద్రియములను ఆశ్రయించి విషయములను అనుభవించుతున్నాడు అనగా చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు అను పంచ జ్ఞానేంద్రియములను, మనస్సును ఆశ్రయించి విషయములను అనుభవించుతున్నాడు అని మనకిక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం చాలా చక్కగా విషయాన్ని గమనించాలి అన్నప్పుడు మనస్సుని స్వాధీనములో ఉంచుకుంటే సరిపోతుంది. మనసే కదా ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం. మనసు అనేది జ్ఞానేంద్రియములతో మమేకమై కర్మేంద్రియములతో కర్మ కాలాపన చేస్తూ ఈ యొక్క కర్మ జ్ఞానేంద్రియములను మానవుడు ఈ స్థూల శరీరముతో వినియోగించుకుంటూ ఈ స్థూల శరీరముతో చేస్తూ ఉన్నాడు. ఈ స్థూల శరీరం ఇందుకు ఆధారమైనది. ఈ స్థూల శరీరం ఏమి కూడా చేయలేదు. ఇంద్రియములు ఉంటేనే ఈ స్థూల శరీరము కదులుతుంది. ఇంద్రియములు లేకపోతే ఈ స్థూల శరీరము కదలదు. ఇంద్రియములు కదులుతాయా అంటే మనసు లేకపోతే ఇంద్రియాలు పవర్ ఏమీ ఉండదు. మనసు ఇంద్రియములతో మమేకమైనప్పుడే ఏ కర్మ చేయడానికైనా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క మనసును, ఇంద్రియములను స్వాధీనములో ఉంచుకున్నటువంటి వాడు ఏ పని అయినా కూడా సాధించగలడు. అది కాకుండా ఇంద్రియములకు వశమైనటువంటి వాడు, ఇంద్రియములకు లోనైనటువంటి వాడు, ఇంద్రియములకు దాసోహమైనటువంటి వాడు ఎక్కడైనా పతనం అవక తప్పదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.